ట్యాంక్ బండ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. వర్షం కారణంగా అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి. రహదారులు కావచ్చు, అదేవిధంగా ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. అయితే శివారు ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. శివారు ప్రాంతాల్లోనే వర్షం ఎక్కువగా కనిపించింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో వర్షం కురిసినప్పటికీ కూడా వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ ఇక్కడ అంత నగరంలో కొన్ని ప్రాంతాల్లో అంత ప్రభావం చూపించలేదు. ప్రధానంగా ఒక్కసారి నిన్న రాత్రి వర్షపాతాన్ని పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో 13.5 సెంటీమీటర్లు, అదేవిధంగా నాంపల్లిలోని 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చార్మినార్ చూస్తే 11.2, బాలాపూర్ చూస్తే 10.5, అదేవిధంగా హిమాయత్ నగర్ 10.3, ముషీరాబాద్లో 10.2, నాంపల్లిలో 10.1, అదేవిధంగా ఆసిఫ్ నగర్లోని 9.7 అత్యధిక వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా షేక్పేట్లోని 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాము. హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా నిండు కుండలా మారిన పరిస్థితి. ఇది హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 515 అడుగులు కాగా ప్రస్తుతం ఈ నీటి మట్టం 512 అడుగులకు పైగా చేరుకుంది. అయితే కింది గేట్లను వదిలి అధికారులు అయితే నీళ్ళని బయటికి వెళ్లే విధంగా చూస్తున్నారు. మరోవైపు జంట నగరాల్లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో కూడా నిండు కుండలా మారాయి. వీటిని కూడా ఇక్కడ కూడా గేట్లు తెరిచి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వర్షం ప్రభావం కారణంగా వాహనదారులు, అదేవిధంగా పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా అటు వనస్థలిపురం కావచ్చు, హయత్ నగర్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, యాబిట్స్ తో పాటుగా నగరంలోని ఇతర ప్రాంతాలు సికింద్రాబాద్, తార్నాక, అదేవిధంగా ఎర్రగడ్డ, ఖైరతాబాద్, లకడీకాపూల్, యూసుఫ్గూడ, కృష్ణానగర్, ఫిలిం నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో అయితే వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఆయా ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో ఒక్కసారిగా పూర్తిగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా చూసినట్లయితే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వర్షం ప్రభావం ఎక్కువగా రోడ్లపై కనిపించిన పరిస్థితి. ప్రస్తుతమైతే ఈరోజు కూడా వర్షాలు భారీగానే కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రోడ్లపైకి రావద్దని ఇప్పటికే హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి. అనవసరంగా రోడ్లపై తిరిగి వర్షంలో ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడొద్దని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ప్రజల్ని హెచ్చరించిన పరిస్థితి. మరోవైపు 13 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అంతా కూడా పూర్తి స్థాయిలో అధికారులని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. వాతావరణాన్ని బట్టి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన పరిస్థితి. పలు ప్రాంతాల్లో అంటే ఈ ప్రధానంగా నీళ్లు ఎక్కువగా నిల్చొని వాటర్ లాగింగ్ ఉన్న ప్రాంతాల్లో అయితే నీటిని సాఫీగా వెళ్ళేలాగా హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానంగా ఇవాళ వాతావరణాన్ని అంటే దృష్టిలో పెట్టుకొని వాతావరణ శాఖ ఇప్పటికే ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో
ఆయా జిల్లాల్లో కూడా ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రధానంగా సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఆయా ప్రాంతాల్లో నీళ్లు ఎక్కువగా నిలబడే ప్రాంతాల్లో కావచ్చు, అదే విధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, పూర్తిగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అదేవిధంగా ఆయా విభాగాల అధికారులు హెచ్చరించారు. ప్రధానంగా జంట నగరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా బస్తీల్లోకి కానీ కాలనీల్లోకి కానీ వరద నీరు వచ్చి చేరితే మాత్రం తక్షణం జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించాలని ఇప్పటికే అధికారులు సూచించారు. ప్రధానంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం అయితే వర్షానికి సంబంధించి జంట నగరాల్లో ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు యు.